మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను కోయుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికిమాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలింపులు ఫలింపనేరదు, పనికిమాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరుకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందరు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. యొక్క ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి, ఈ పునరుద్ధాన దినాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. మా జీవితాల్లో మీరు చేస్తున్న ప్రతి మేలుని బట్టి, మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి, ప్రణాళికలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం ప్రభువా. ఆయా సమయాల్లో మేము బలహీన పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించారు, పోషించారు. అని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మా మధ్య ప్రభువానాయన మీ సన్నిధి ఉంచమని, ప్రభువానాయన మీ యొక్క స్వరాన్ని విని గ్రహించి లోబడ్డానికి ప్రభువా సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని, అంధకార శక్తిని లయపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా మీ కృప చూపించండి. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, సార్వభౌమాధికారాన్ని బట్టి, ప్రేమను బట్టి, వాత్సల్యతను బట్టి, పరిపాలనను బట్టి, న్యాయమైన మీ తీర్పులను బట్టి ప్రభువానాయన మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ కనపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువానాయన మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి కూడా ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మాతో మాట్లాడమని ప్రాధేయపడుతూ, మనుషుల మాటల వల్ల ప్రభువా ఏమీ ఉపయోగం లేదని నమ్మి ఒప్పుకుంటూ ప్రభువానాయన మీరే మాట్లాడమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ఒకసారి ఒక యవనస్తుడైన ఒక సంఘ కాపరి గా ఉంటున్నటువంటి ఒక ఆయన, అంటే ఆయన థియలాజికల్ స్టడీస్ చేసి కొత్తగా ఒక సంఘానికి యవ్వనలో అంటే యంగ్ పాస్టర్ లాగా ఆయన్ని తీసుకున్నారు ఒక సంఘంలో. అయితే ఆయన అలాగే అందరితో పరిచయాలు పెంచుకుంటూ మంచిగా దేవుని వాక్యం వివరిస్తూ ఉన్న సమయంలో ఒకరోజు కొంతమంది యంగ్ కపుల్స్ని, ఆయన యవనస్తులైనటువంటి భార్యాభర్తల్ని, అటువంటి వాళ్ళని కొంతమందిని ఎన్నుకొని ఆయన వాడిని పిలిచి మీతో మాట్లాడాలంటే అందరూ గ్యాదర్ అయ్యారు. గ్యాదర్ అయిన తర్వాత ఆయన నాకు దేవుడు కొన్ని అంటే ఒక దర్శనం లాగా చూపించాడు, మిమ్మల్ని ఎన్నుకోమన్నాడు, మిమ్మల్ని మీకు ఈ విషయం చెప్పమన్నాడు అని చెప్పి టెక్సాస్లో ఉన్న మనం అంతా కూడా కాలిఫోర్నియా అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ అందరం కలిసి దేవుని సేవ చేయాలి, లేకపోతే అందరం కలిసి బ్రతకాలి, కలిసి ఏదైనా వ్యాపారం చేయాలి, లేకపోతే ఏమైనా చేయాలి అన్నది దేవుని ఉద్దేశం. అన్నది ఆ విధంగా దేవుని పరిచర్య చేయాలన్న దేవుని ఉద్దేశం ఆ విధంగా నాకు దేవుడు బయలుపరిచాడు అన్నది వాళ్ళ ముందు ఉంచాడు. అయితే కొంతమంది ఆయన మాటలకి ఆకర్షింపబడ్డారు. కొంతమంది ప్రేయర్ చేసుకుంటే దేవుని యొక్క చిత్తం కాదని వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. అయితే కొంతమంది యవనస్తులైనటువంటి భార్యాభర్తలు
ఆ ఆ యొక్క కాప సంఘ యవనస్తుడైన కాపరి భార్యతో కలిపి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు. కాలిఫోర్నియా అనే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తెలిసిందేంటంటే వాళ్ళు చాలా ఇదైపోయారు. మోసగింపబడ్డారని, కొంతమందికి డైవోర్స్ అయిపోయిందని, ఇలాగ రకరకాలుగా తెలుసుకున్నారు. ఆహ్, అది ఆయన చెప్పిన మాటలు కరెక్ట్ కాదు అని జెప్పారు. అని తెలుసుకున్నారు. అంటే తప్పుడు బోధకులనేవాళ్ళు మనకి తెలీదు. మనం తప్పుడు బోధలు అని చేస్తున్నారని మనకు తెలియకపోవచ్చు. మోసగింపబడొచ్చు. ఇది ఈ రోజుల్లో చివరి దినాల్లో బాగా ఎక్కువగా మనం ధ్యానించాల్సిన అంశం. అలాగే నిజమైన దేవుని సువార్త గురించి ఆలోచించుకోవాల్సిన అంశం. ఎందుకంటే ఎక్కువ మంది మోసపోబడతారన్నది చివరి దినాల్లో మనకు తెలిసింది. మన యేసు ప్రభువారు చెప్పిన ప్రకారం. ఇక్కడ చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో మనకు తెలిసిన వాక్య భాగం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వాళ్ళు బయటికి అంటే చాలా మంచి వాళ్ళలాగా కనిపించొచ్చు. సాధువులు జంతువుల్లాగా కనిపించొచ్చు. కానీ లోపల క్రూరమైన మృగాల్లాగా, తోడేళ్ళలాగా యేసు ప్రభు వారి మాటలు చెప్తున్నారు. అలా ఉంటారు. మనకి తెలీదు, బయటికి తెలీదు, మంచి వాళ్ళు అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకొని జాగ్రత్త పడడం అన్నది దేవుడే మనకు చెప్తున్నాడు. యేసు ప్రభు వారే మనతో చెప్తున్నారు. అంటే మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో తప్పుడు బోధకుల గురించి జాగ్రత్త పడే వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఎందుకంటే తప్పుడు బోధకులు ఎక్కువ మంది ఉన్నారన్న సంగతే గ్రహించరు, పట్టించుకోరు. కాబట్టి అందరూ క్రైస్తవులే కదా అన్న ఒక మోసంలో, అది ఒక అభిప్రాయంలో వాళ్ళ జీవితాలని దేవునికి దూరం చేసుకునే అవకాశం ఉంది. అటువంటి ఆరోగ్యకరమైన వాతావరణం ఉన్న సంఘాలకి మనం వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ మోసంలో మనం కూడా పడిపోవచ్చు. అటువంటి సంఘాలు, అటువంటి కాపర్లు ఉన్న ప్రాంతానికి మనం రెగ్యులర్గా వెళ్తూ వాళ్ళతో పార్టిసిపేట్ చేస్తే మోసపోయే అవకాశం ఉంది. చూడండి, ఈ యొక్క ఎలాగ కనిపెట్టాలి ఇటువంటి వాళ్ళనంటే, ఇక్కడ కొన్ని మనం వాక్యాల్లో దేవుడు ఆయా వాక్య భాగాల్లో వాళ్ళ గురించి ఎలాగ మనం కనుక్కోవాలన్నది కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందుంచాడు. 16వ వచనం చూడండి, మత్తయి 7:16. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకుందరు. అంటే వాళ్ళ లైఫ్లో ఎటువంటి జీవితం జీవిస్తున్నారు, వాళ్ళు చేసే పనులు ఎలాగున్నాయి, వాళ్ళ పనుల ఫలితం ఎలాగుంది అన్న దాని వలన మనకి వాళ్ళు అబద్ధ ప్రవక్తలా, నిజమైన ప్రవక్తలా అర్థమైపోతుంది. వాళ్ళు ఫలాలు అంటే ఎందుకు ఫలాలు గురించి చూడాలి, వాళ్ళ లైఫ్ చూడాలి, వాళ్ళ పనుల వలన వచ్చేటటువంటి ఫలితం ఏంటి అన్నది గమనించుకోవాలంటే, చెట్టు మంచిదైతే పళ్ళు కూడా మంచివే వస్తాయి. లేకపోతే మంచి పళ్ళు వచ్చే అవకాశం లేదు. చెట్టు మంచిది కాకపోతే పళ్ళు కూడా మంచివి రావు. అలాగే వాళ్ళు అంటే దేవునితో సరైన సంబంధం కలిగి, దేవుని భయం కలిగి, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించే వాళ్ళైతే వాళ్ళలో నుంచి ఆత్మీయమైనటువంటి జీవితం, ఆత్మ ఫలం, ఇవన్నీ వాళ్ళ జీవితాల్లో మనం గమనించవచ్చు. ఒకవేళ కానీ దేవునితో సంబంధం లేకుండా పరిచర్యలు ప్రారంభించి ఇష్టానుసారంగా ప్రజల్ని మోసం చేయడానికి ప్రయత్నించే వాళ్ళైతే మనం గమనించుకొని దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఫలాలు మనం గమనించుకోవాలి. చూడండి, ముఖ్యంగా వాళ్ళు ఏం చేస్తారంటే తప్పుడు బోధలు, అంటే దేవుని వాక్యాన్ని ట్విస్ట్ చేసి, యేసు ప్రభు వారి దైవత్వాన్ని వాళ్ళు గురించి కానీ సరిగ్గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయరు. అంటే
దేవుని మీద ఆధారపడే జీవితం గురించి బోధ చేయరు. యేసు ప్రభు వారి యొక్క దైవత్వము, ఆయన యొక్క ఈ లోకంలో ఆయన మానవ రీతిగా బ్రతికిన జీవన విధానం మీద కాన్సంట్రేషన్ ఉండదు. అలాగే దేవుడు ఆ వాక్య భాగంలో ఉన్న తండ్రి, వాక్య భాగంలో ఉన్న కుమారుడు, వాక్య భాగంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, అలాగే ఈ యొక్క త్రియేక దేవుని గురించిన అవగాహన ఉండదు. వాళ్ళు తప్పుగా బోధిస్తారు కొంతమంది. సో ఇవన్నీ కూడా సూచనలు. అలాగే రక్షణ కేవలం విశ్వాసం ద్వారా కృపచేత మనం రక్షింపబడ్డాం అన్నది. అలాగే విశ్వాసం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడతాం అన్నది. ఇవన్నీ కూడా వాళ్ళ బోధల్లో మనం గమనించుకోం. ఈ విధంగా మనం గమనించుకోవచ్చు వాళ్ళు తప్పుడు బోధకులు అని. ఇంకా కొత్తగా ఇప్పుడు నేను ఒక ఇల్లస్ట్రేషన్ చెప్పాను. సో వాళ్ళు దేవుడు నాకు ప్రత్యేకంగా చెప్పాడని వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి బోధలు, అంటే అటువంటి ప్రత్యక్షతలు దేవుడు నాకు చెప్పాడు అన్నది చాలామంది చెప్తారు. అంటే తప్పుడు బోధకులు ఆ విధంగా మనం గమనించుకోవచ్చు. వాళ్ళు ఏంటంటే బైబిల్ అలాగే ఉంది కానీ దేవుడు నాకు వేరే ప్రత్యక్షత ఇచ్చాడని చెప్తే అది కరెక్ట్ కాదు. బైబిల్కి వ్యతిరేకంగా ఎక్కడా కూడా దేవుని చిత్తం, దేవుని ప్రత్యక్షత ఉండదు. అది మనం గమనించుకొని జాగ్రత్తగా మోసపోకుండా ఉండాలి. సరిగ్గా దేవుని వాక్యానుసారమైనటువంటి దేవుని సిద్ధాంతాలు బోధిస్తున్నారా, లేకపోతే సొంత సిద్ధాంతాలను బోధిస్తున్నారా అని అర్థం చేసుకోవాలి. అటువంటి వారు ధనాన్ని ప్రేమించే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మోటివ్, వాళ్ళ క్యారెక్టర్ను చూస్తే మనకు అర్థమైపోతుంది. వాళ్ళ విలాసవంతమైన జీవితాలు కానీ, ధనం ఎక్కువగా సంపాదించుకొని వాళ్ళ భగవంతులు, వాళ్ళ జీవన విధానం చూస్తే మనకు తప్పుడు బోధకులని అర్థమైపోవాలా. వాళ్ళు దేవుని కన్నా ధనాన్ని ప్రేమిస్తారు. వాళ్ళ సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటారు. అంటే వాళ్ళ పేరుని ప్రమోట్ చేసుకుంటారు. వాళ్ళ పేరు ప్రఖ్యాతులకు రావాలని చూసుకుంటారు. అలాగే విశ్వాసుల పట్ల, దేవుని పట్ల నిజమైన ప్రేమ కనపరచరు. వాళ్ళకి ధనం మీద ఉన్న ఆశ, ధనం మీద ఉన్న ప్రేమ, వాళ్ళ సొంతంగా ఆ యొక్క సెల్ఫ్ ప్రమోషన్ మీద ఉన్నటువంటి ఆ యొక్క ప్రేమ దేవుని మీద, నిజమైన ప్రేమ దేవుని పట్ల, తోటి విశ్వాసుల పట్ల ఉండదు. అలాగే వాళ్ళల్లో మనం చూడండి అహంకారం, గర్వం గమనించవచ్చు. నేను ఇది చదువుకున్నాను, లేకపోతే అది చదువుకున్నాను, లేకపోతే నేను ఎంత నా కాంగ్రిగేషన్ పెద్దది, చర్చ్ కాంగ్రిగేషన్ పెద్దది, లేకపోతే నేను పలానా ఊర్లో ఉంటాను, నా పేరు ఇది అని చెప్పి సెల్ఫ్ ప్రమోషన్ వల్ల, అలాగే యారగెన్స్, అహంకారం, అలాగే గర్వం, ప్రైడ్, ఇవన్నీ వాళ్ళల్లో మనం గమనించుకొని తప్పుడు బోధకులని, అటువంటి బోధలకి, అటువంటి సంఘాలకి మనం దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దాని ఇంపాక్ట్, దాని యొక్క పర్యవసానం విశ్వాసుల మీద, ఎవరైతే దేవునిలో ఎదుగుతున్నారో, దేవునిలో అప్పుడప్పుడు తెలుసుకుంటున్నారో వాళ్ళ మీద పడిపోతుంది. వాళ్ళ ఆత్మీయంగా ఎదుగుదల కనిపించదు. అటువంటి సంఘాల్లో ఉంటున్న విశ్వాసులు అనబడే వాళ్ళకి, దేవుణ్ణి వెంబడించాలని తీర్మానించుకొని క్రైస్తవ ప్రయాణం ప్రారంభించిన వాళ్ళ జీవితాల్లో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల గమనించాం. సో ఇదంతా కూడా మనం ఆ సంఘాల్లో పాలుభాగస్తులుగా ఉండడం వల్ల, తప్పుడు బోధకులు నడిపిస్తున్నటువంటి ఆ సంఘాల్లో మనం ఉండడం వలన మనకి స్పిరిచువల్ గ్రోత్ ఉండదు. అలాగే సంఘంలో ఐక్యత ఉండదు. ఒకరంటే ఒకరి పట్ల ఐక్యత మనం గమనించవచ్చు. ఐక్యత ఉండకపోవడం, ఒకరి పట్ల ఒకరు డివిజన్ స్వభావాలు, వాళ్ళు గ్రూపులుగా అయిపోవడం, మోరల్ వాల్యూస్ లేకపోవడం, అంటే నీతి, నిజాయితీ అటువంటివన్నీ పడిపోవడం, అలాగే మోసం, కన్ఫ్యూజన్, ఇవన్నీ పెరిగిపోయి వాక్యాన్ని తెలియక ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితుల్లోకి విశ్వాసులు నెట్టబడతారు. ఇటువంటి తప్పుడు బోధకుల వలన, ఆయా సంఘాల వలన. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని మనం ఇటువంటి వాళ్ళకి, అటువంటి సంఘాలకి దూరంగా ఉండాలని
పరిశుద్ధాత్మ దేవుడు యొక్క ఉదయకాల సమయంలో మన అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. సో ఆ ఫ్రూట్ని బట్టి, ఆ ఫలాన్ని బట్టి, వాళ్ళ జీవన విధానాన్ని బట్టి మనం గమనించుకోవచ్చు. ఆ చెట్టు మంచిది కాదని అర్థం చేసుకొని దూరంగా వెళ్ళిపోవాలన్నది మనం అర్థం చేసుకోవాలి. యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతున్నాను చూడండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. చూడండి, అనేకులు వచ్చేసారు, ఇప్పుడు ఇంకా పెరిగిపోయారు. మొదటి శతాబ్దంలోనే ఈ యోహాను భక్తుడు చివరి దశలో ఉంటున్నప్పుడే ఆయన ఇటు అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలు వచ్చేసినట్లు గమనిస్తూ ఉన్నాడు. సో ఈ రోజుల్లో చూస్తే చాలా ఎక్కువైపోయారు. ఎక్కువ మంది ప్రాస్పరిటీ గాస్పల్ ప్రీచ్ చేసేవాళ్ళు కావచ్చు, లేకపోతే రకరకాలుగా తప్పుడు బోధల్లో మనల్ని దేవుని కృపకి దూరం చేసేస్తారు. సో కాబట్టి అనేకమైనది వస్తారు. ప్రతి ఆత్మను నమ్మొద్దు. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరైతే క్రైస్తుని వెంబడించాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద ఉంది. పరీక్షించాల్సిన అవసరం ఉంది. సో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ప్రతి ఆత్మను పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దేవుణ్ణి అడిగితే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ఆయన మీద ఆధారపడి వెయిట్ చేసినప్పుడు గ్రహించుకునే అవకాశం దేవుడు, అటువంటి వివేచన జ్ఞానం దేవుడు మనకిస్తాడు. సో ప్రార్థన చేసుకోవాలి. మనం సరైన బోధలు వింటున్నామా, సరైన సంఘాల్లో ఉంటున్నామా లేదా అన్నది ప్రార్థనాపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని 2వ వచనం, మొదటి యోహాను 4:2. ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. సింపుల్గా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు, మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయారు, మనకు నూతన జీవడం ఇవ్వడానికి ఆయన తిరిగి లేచారు. ఆ తర్వాత మనం దేవుణ్ణి నిజమైన అంటే దేవుని చిత్తానుసారమైన జీవితం జీవించాలంటే యేసు ప్రభు వారు చూపించిన మార్గమే సరైన మార్గం అని అర్థం చేసుకొని ఆ విధంగా మనం అటువంటి బోధలు మనం అటువంటి బోధలు ఉంటున్నాయా, లేకపోతే మనల్ని శరీరానుసారమైనటువంటి వాటి వైపు నడిపించేస్తున్నారని అర్థం చేసుకోవాలి. సో ఏ ఆత్మ అయితే ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. 3వ వచనం, ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. అంటే వాళ్ళు యేసు ప్రభు అని చెప్పొచ్చు, యేసు ప్రభుని ఒప్పుకుంటున్నామని కూడా చెప్పొచ్చు. కానీ వాళ్ళ పద్ధతులను బట్టి, వాళ్ళ బోధలను బట్టి యేసు ప్రభు వారిని ఒప్పుకోవట్లేదని మనకు తెలిసిపోతుంది. కాబట్టి అంటే వాళ్ళు కృప మీద ఆధారపడుతున్నారా, వాళ్ళు సొంత స్వనీతి మీద, ధర్మశాస్త్ర సంబంధమైన జీవితం మీద ఆధారపడుతున్నారా అని ఆలోచించుకొని మనం వీళ్ళు దేవుని యేసు ప్రభు వారిని ఒప్పుకోవట్లేదని అర్థం చేసుకొని అటువంటి వాళ్ళకి, అటువంటి సంఘాలకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రోజుల్లో. లేకపోతే మోసపోతాం. చాలా సంఘాలలో ఉన్నటువంటి క్రైస్తవులు మోసపోతా ఉన్న చివరి దినాల్లో మనం ఉన్నాం. మనం ఆ విధంగా మోసపోకూడదు. ఈ తోడేళ్ళు అన్నవి మనల్ని తినే క్రూరమైనటువంటివి, అవి స్పేర్ చేయవు. అంటే దేవుని కృప దొరకకుండా చేయడం వల్ల మన జీవితాల నిత్యనాశనానికి వెళ్ళిపోవడానికి కారణమవుతారు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ మోసానికి దొరికిపోయే అవకాశం ఉంటుంది, సైతానికి దొరికిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాను చూడండి. ఎవడైనను తాను ప్రవక్తనని అయినను, ఆత్మ సంబంధిని అని అయినను తలంచుకొనిన ఎడల నేను మీకు వ్రాయుచున్నవి ప్రభువు యొక్క ఆజ్ఞలని అతడు దృఢముగా తెలుసుకొనవలెను. దేవుని ఆజ్ఞలు తెలుసుకోను అంటే దేవుని కోరుకుంటున్న జీవితం, దేవుని యొక్క ఈ మాటలకు ఏ విధేయత చూపించాలంటే
ఒబీడియన్స్ కరెక్ట్ సౌండ్ డాక్ట్రిన్ ఉందా లేదా అన్నది మనం అర్థం చేసుకోవాలి. లేకపోతే ఎవడైనను తెలియని వాడుగానే ఉండను. కాబట్టి సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి అంటున్నాడు. అంటే దేవుని వాక్యాన్ని బాగా అధ్యయనం చేయాలి, బాగా అర్థం చేసుకోవాలి. దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి ప్రార్థన చేసి, పరిశుద్ధాత్మ దేవ నాతో మాట్లాడమని, వాక్యం అర్థమయ్యేటట్లు చేయమని ప్రాధేయపడాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా మనం తప్పుడు బోధల నుంచి, బోధకుల నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. దేవుని వాక్యం చేత నింపబడితే, దేవుని చేత నింపబడడం ద్వారా, వాక్యానుసారమైన జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ద్వారా మనకు తెలుస్తుంది. లేకపోతే మోసపోతాం అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో మనం వాళ్ళ ఫలాలు చూడాలి. ఎవరైతే యేసు ప్రభు వారి యొక్క దైవత్వాన్ని, మానవ జీవితాన్ని, ఆయన చూపించిన మార్గాన్ని అంగీకరిస్తున్నారో లేదో చూసుకోవాలా. అలాగా సరైన బోధ చేస్తున్నారా లేదా అని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి లోబడే వాళ్ళు జీవిస్తున్నారా లేదా అని అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని గౌరవిస్తున్నారా లేదా అని అర్థం చేసుకోవాలి. వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఆ సంఘంలో అన్నది మనం అర్థం చేసుకోవాలి. సో దాన్ని బట్టి మనం నిర్ణయాలు తీసుకోవాలి. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుతున్నాను. 2వ వచనం నుంచి, చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియు కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. అంటే తప్పుడు బోధలు తీసుకొచ్చారు గలతీ సంఘంలో. అందరూ ఊరకనే యేసు ప్రభువాన్ని నమ్ముకుంటే సరిపోదు, సున్నతి పొందాలన్నది తప్పుడు బోధ తీసుకొచ్చారు. సో ఆ బోధ గురించి, అటువంటి వాళ్ళ గురించి చెప్తున్నాడు. ఒకవేళ నిజంగా సున్నతి పొందినా మీకు ఏం ఉపయోగం లేదు. ఇంకా 3వ వచనం చూడండి, దాని వల్ల కలిగే నష్టం. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరల దృఢంగా చెప్తున్నాను. అంటే ఏమవుతుంది, సున్నతి పొందుతుంటే మరలా ధర్మశాస్త్రానుసారమైన ధర్మశాస్త్రపు అధికారం కిందకి వెళ్ళిపోతున్నాం. కాబట్టి తీర్పు ఆ విధంగా జరుగుతుంది ధర్మశాస్త్ర ప్రకారం. అప్పుడు ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించే అవకాశం మనిషికి లేదు. కాబట్టి ఆ ధర్మశాస్త్రాన్ని పాటించలేము. యేసు ప్రభు వారి ద్వారానే అది సాధ్యం. అదే మనం అర్థం చేసుకొని ఆ మార్గాన్ని ఎంచుకోకుండా మన ఇష్టానుసారంగా సున్నతి పొందాం కాబట్టి దేవుని మార్గంలో మనం క్రైస్తవులుగా ఉంటున్నామని అనుకుంటే అది తప్పు అని చెప్తున్నాడు. దానివల్ల నష్టం జరుగుతుంది. ఎందుకంటే ధర్మశాస్త్రానుసారంగా తీర్పు చేర్చబడతాం. అప్పుడు కృపలో నుండి తొలగిపోతాం. దేవుని కృప దొరకదు. ఎంత భయంకరమైన పర్యవసానం చూడండి. దేవుని కృప దొరకదు. తప్పుడు బోధకులకి వాళ్ళకి అటువంటి సంఘాల్లో ఉండే వాళ్ళకు ఉన్న ఇబ్బంది, దేవుని కృప దొరకదు. అటువంటి సంఘాల్లో మనం పార్టిసిపేట్ చేసి మనం కూడా ఆ దేవుని కృప దొరకకుండా అయిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన జీవితాలని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. మన సంఘాలు ఎలాగున్నాయి, మన సహవాసం ఎలాగుంది, మన పరిచర్య ఎలాగుంది, మన కుటుంబం ఎలాగుంది అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే తప్పుడు బోధకులకి మనం ఈజీగా పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే రానున్న దినాల్లో ఇంకా ఎక్కువగా తప్పుడు బోధకులు ఎక్కువైపోతారు. మనం కూడా అటువంటి సంఘాల్లో, అటువంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే మనం దేవునికి కృప దొరకకుండా అయిపోతుంది. కాబట్టి వాళ్ళ ఫలాల గురించి మనం ఆలోచించాలి. అలాగే వాళ్ళు క్రీస్తు యొక్క దైవత్వాన్ని, మానవ జీవితాన్ని, వాళ్ళు యేసు ప్రభు వారు దేవుడని, ఆయన ఈ లోకానికి వచ్చి మార్గం చూపించారని, మానవునిగా బ్రతికి ఆయన మన పాపాల నిమిత్తం చనిపోయి తిరిగి లేచారని నమ్మాలి. తీర్పు అనేది విశ్వాసం ద్వారా, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అవుతుంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి, 5వ వచనం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, ఎలయనగా మనము విశ్వాసం గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం. అంటే మనం
నీతిమంతులుగా తీర్చబడేది కేవలం విశ్వాసం ద్వారా మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. జస్టిఫికేషన్ బై ఫెయిత్ అన్నది సువార్తలో భాగం. అటువంటి సువార్త ప్రకటించే సంఘాలకే మనం అటెండ్ అవుతున్నామా? అటువంటి బోధలే వింటున్నామా? మనం పరిశీలించుకొని దేవుని కృప దొరికే చోటు, దేవుని కృప దగ్గరగా ఉండే చోట్లో మనం ఉండాల్సిన అవసరం ఉంది. ప్రార్థనాపూర్వకంగా మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనల్ని డిసిప్లిన్ చేయడానికి, మనల్ని క్రమశిక్షణ చేయడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మాటలకి, ఆయన ఆజ్ఞలకి లోబడదాం. ఆ విధంగా మనం ఇష్టానుసారమైన ఇష్టం వచ్చిన మన స్వార్థపూరితంగా మనకెక్కడైతే బాగుందో, మనల్ని ఎవరు ఏమీ అనకుండా ఇబ్బంది పెట్టకుండా ఉంటున్నారో అటువంటి సంఘాలకు వెళ్ళి మనం పాడైపోయి, కుటుంబాలు పాడైపోకుండా మనం మనం పరిశీలించుకొని సరైన సంఘానికి సరైన బోధలు వినడానికి తీర్మానించుకోవాల్సిందిగా పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనకిస్తాడని ఇక్కడ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి జ్ఞానం మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. క్రూరమైన తోడేళ్ళు వచ్చే సమయంలో, భయంకరమైన దినాల్లో మేము ఉన్నాం. అటువంటి తోడేళ్ల మధ్య బ్రతుకుతా ఉన్నాం. కానీ వాళ్ళకి దూరంగా జాగ్రత్త పడి దేవుని కృపకు సమీపంగా, దేవుని కృపలో నిలిచి ఉండడానికి, దేవుని కృప దొరికే విశ్వాసులుగా మేమంతా ఉండడానికి, మా సంఘాలు ఆ విధంగా ఉండడానికి, దేవుని అధికారానికి లోబడే సంఘాలు, దేవుని చిత్తానుసారమైన జీవితం జీవిస్తూ బోధించే బోధకులు మాకు దొరకాలని ప్రాధేయపడతా ఉన్నాం తండ్రి. కృప చూపించండి. పరిశుద్ధాత్మ దేవ అటువంటి జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ యొక్క వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.